ఒక అబద్ధంతో మొదలవుతుంది ముందు. ఆ తర్వాత దాన్ని కాపాడుకోవడానికి 1000 అబద్ధాలు ఆడాలి. ఇన్ని అబద్ధాలు ఆడినా సత్యం మాత్రం పైకి ప్రకాశిస్తుంది. అందుకే దాని జోలికి వెళ్ళకు అని మీరు చిన్న చిన్న కథలతో మంచి మాటలు చెప్పారనుకోండి, వాళ్ళు ఊంచుకుంటారు సత్యధర్మములయ్యను. అది మనిషి జీవితానికి సంబంధించినదండి. భార్య కూడా నమ్మదు భర్తని. అదే పనిగా అబద్ధాలు ఆడేవాడిని ఆవిడ మాత్రం ఏమని నమ్ముతుంది? మనిషి దేనికి నమ్మడు అంటే అబద్ధం ఆడేటటువంటి వాడిని నమ్మడం. నిజం చెప్పడం ఒక్కటే అలవాటైందనుకోండి, ఆయన ప్రాణం పోయినా అలా చెప్పరండి, ఖచ్చితంగా అలాగే ఉండుంటుంది. ఆయన అన్నారంటే అంతే, అది సత్యం. అది మనిషి జీవితం అంటే. అలా అనిపించుకోగలగాలి. ఆయన అలా అబద్ధం ఆడరండి. ఆయన ఏదైనా చెప్పారంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారంతే. అంతేగాని అబద్ధాలు ఆడటం అసలు ఆయనకి అలవాటు లేదు. అనిపించుకోవాలి. ఎవరనాలి? చెప్పినవాడు కాదు, శత్రువు అనాలి. అది గొప్ప. ఇప్పుడు నన్ను నమ్మినవాడు అనడం గొప్పే ఉందండి. ఆయన అబద్ధం ఆడరండి అంటారు. నా శత్రువు అనాలి. ఆయన అబద్ధం మాత్రం ఆడటో అది నాకు తెలుసు అనాలి. అది జన్మ అంటే. ధర్మరాజు విషయంలో శకుని అంటాడు ఆ మాట, వాళ్ళు అబద్ధం ఆడరంటాడు. దుర్యోధనుడు అంటాడు, నాకు తెలుసు వాళ్ళు అబద్ధం ఆడరు. ఇది ధర్మరాజు గాని అంటే అజ్ఞాతవాసం అయిపోయిందని సత్యమే అంటాడు. అంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడరు కొంతమంది. అదే వాళ్ళ కీర్తి, అదే వాళ్ళని చిట్ట చివరికి ఉన్నత లోకాలకి తీసుకెళ్తుంది.